నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 59 16th స్టాంజా 59వ కీర్తన 16వ చరణంలో రాయబడిన రెండో వాక్యాన్ని చదువుకుందాం. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియ రక్షకుడా, పరిశుద్ధాత్మ దేవ, మా స్థితిగతులన్నీ తెలిసినటువంటి మీరు నిశ్చయముగా మాతో మాట్లాడి బలపరచుటకే నేడు మీరు ఈ వాక్ ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. నాతోనూ విను మా ప్రియులతోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలకు వారి ఆపద దినమున మనుషులెవ్వరు, స్నేహితులెవ్వరు ఉండకపోయినా మానవులమైన మనకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఆశ్రయముగా ఉండేటటువంటి దేవుడు. అనగా ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి మనం ప్రభువునొద్దకు వచ్చి ఆయన సహాయాన్ని కోరినప్పుడు నిశ్చయముగా ఆయనపై ఆధారపడినటువంటి వారిని ఆయన ఎంతమాత్రం విడిచిపెట్టక ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆపద్దినమున మనము దేవుడు మనకు ఆధారంగా ఉండాలి అని అంటే మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటో చూద్దాం. 107వ కీర్తన 19వ చరణం, సామ్స్ 107 19th స్టాంజా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఇశ్రాయేలీయులు తామున్నటువంటి కష్ట సమయంలో వారు చేసిన పనిని ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ, వారు యెహోవాకు మొరపెట్టారని, అనగా తమకు ఆధారమై ఉన్నటువంటి దేవునికి వారు మొరపెట్టినప్పుడు ఆయన తమకు ఆధారముగా నిలిచి వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, మనము దేవుడు మనకు ఆధారంగా ఉండే నిమిత్తమై ఆయనకు మొర్రపెట్టడం అనేది మన జీవితంలో ప్రధానమైనటువంటి పని. ప్రార్థనా జీవితం మనలో లేనప్పుడు దేవుని ఆధారంగా కలిగి ఉండుట అది ఎంతమాత్రం కూడా సాధ్యం కాదు. గనుకనే దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారికి తమకెదురయ్యే ఆపదల్లో ప్రభు నిశ్చయముగా ఆధారంగా ఉంటారు. రెండవదిగా, మనము మన ఆపద్దినమందు దేవుడు మనకు సహాయం చేయాలంటే పాల్స్ ఎపిజిల్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 13. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో విశ్వాసులైనటువంటి వారికి దేవుడు తమ ఆపదలలో ఆధారంగా ఉండాలి అనంటే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. విశ్వాస జీవితంలో కూడా విశ్వాస సంబంధమైన పోరాటాలు, ఆర్థిక సంబంధమైనటువంటి పలు సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో కూడా మనము వాటిని ఎదిరించాలి కానీ వాటికి లోబడి కృంగిపోకూడదు. ఆ కారణం చేత సమస్తము నెరవేర్చిన వారే మనం నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని తెలియచేయటం మనం గమనించగలం. యుద్ధమునకు వెళ్ళు ఒక సైనికుడు తన దేహమునకు శత్రువుల చేత ఎదురయ్యే యుద్ధ సంబంధమైనటువంటి పోరాటాల్లో ఏ హాని కలుగకుండానట్లు తన దేహం అంతటిని కప్పే వస్త్రాలను ధరించుకుంటాడు. అదే రీతిగా విశ్వాసులమైన మనం కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలలోని పలు విధములైనటువంటి సంగతులను ఇక్కడ మనం చూస్తాం.
మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. విశ్వాస జీవితానికి కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన ఈ వస్త్రముల్లోని పలు రకములు ఏంటంటే, ఒకటి సత్యము, రెండవదిగా నీతి, మూడవదిగా సమాధానము, నాలుగవదిగా విశ్వాసము, ఐదవదిగా రక్షణ, ఆరవదిగా వాక్యము, ఏడవదిగా ప్రార్థన. ఇవన్నీ ఆపద్దినమందు దేవుడు మనకు ఆధారంగా ఉండటానికి కారణమైనటువంటి విషయాలు. ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకొనక లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనకు ఎదురైనటువంటి ఆపదల్లో ప్రభువును ప్రశ్నిస్తే, లేక ఆయన కార్యాన్ని సందేహించడం ద్వారా ఏమాత్రం మనం ప్రయోజనాన్ని పొందలేం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరున్న ఆపద అది ఏదైనప్పటికీ ఈ దినం నిశ్చయముగా మన ఆపదల్లో నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడు మనకున్నారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి నిశ్చయంగా ప్రభు అనుగ్రహించే ఆపద సమయంలోని కాపుదల, విడుదల, క్షేమము మనం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనలను దీవించి మనకు ఆధారంగా నిలిచి మేలు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా అనుదినము ఏ ఆపద మాకు ఎదురవునో మేము ఎరుగని వారం. ఆ పరిస్థితుల్లో మీరు మాకు ఆధారంగా ఉంటానని వాగ్దానం చేశారు. అట్టి దీవెనను మేము పొందినట్లుగా ఏ విధముగా ప్రవర్తించవలెనో నేడు మీరు మాకు నేర్పించిన సంగతులను అనుసరించి ప్రవర్తించి నిశ్చయముగా ఆపదలలో అధైర్యపడక నీ యొద్ద నుండి సహాయాన్ని మేము పొందుదుము గాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి. పలు అవసరతల్లో ఎందరైతే ఉన్నారో వారందరి అక్కర్లు మీ మహిమైశ్వరులను తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడ నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.